ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రపద్యే యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం, ఆ చల్లని తల్లి యొక్క కరుణాకటాక్ష వీక్షణలు మీపై ఎల్లవేళలా ప్రసరించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిన్నటి వీడియో చూసిన ఒక సద్భక్తుడు గద్వాల్ వాస్తవ్యుడు. ఆయన పేరు మాకు సమీపంలో ఉన్న గద్వాల్కు చెందినటువంటి సునీల్ గారు ఈ మెసేజ్ చేశారనమాట. వాట్సాప్ మెసేజ్ కూడా చేశారు. అలాగే ఆ వీడియోకి కామెంట్ కూడా ఇచ్చారు. ఆ కామెంట్ ఏంటి, ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనేది నేను మొదట చదువుతాను, తర్వాత దాని గురించి తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. గ్రామ దేవతలు ఎవరు? గ్రామ దేవతల పూజ విధానం మరియు గ్రామ దేవతలు పురాణాలలో ఉన్నారా? అమ్మవారికి బోనం చేయడం పురాణాలలో ఉందా? అమ్మవారికి ఇచ్చే జంతు బలి ఎవరు స్వీకరిస్తారు? అమ్మవారు స్వీకరిస్తారా? అమ్మవారు దూతలు గణాలు స్వీకరిస్తారా? అమ్మవారు దూతలు ఎవరు? అమ్మవారి గణాలు ఎవరు? అమ్మవారికి జంతు బలి ఇవ్వాలా వద్దా? దేవుడు మనిషి ఒంటి మీదికి వస్తాడా? దేవుడికి వచ్చే పూనకం నిజమేనా? అమ్మవారు మనిషి ఒంటి మీదకి వచ్చి జంతు బలి కావాలి అని కోరుతుందా? జంతు బలి ఇవ్వకుంటే నాశనం చేస్తా, సంసారం బాగుపడదు అని చెబుతుందా? నిజంగా అమ్మవారు జంతు బలి కావాలి అని కోరుకుందా? వామాచారం చేసేవాళ్ళు అంటే జంతు బలి ఇచ్చి మాంసం, కళ్ళు నైవేద్యం పెట్టేవాళ్ళు వామాచారంలో చేయటం పూర్తిగా మానేసి దక్షిణాచారంలో పూజించుకోవచ్చా? ఇలా వామాచారంలో చేయడం మానేసి దక్షిణాచారంలో చేస్తే ఏమైనా కీడు జరుగుతుందా? అమ్మవారికి ఏమైనా కోపం వస్తుందా? నా ప్రశ్నలకు సమాధానాలు పూర్తి వీడియో చేసి చెప్తారు అని కోరుతున్నా. స్వామి ప్లీజ్ 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 అని ఒక 100 ప్లీజులు పెట్టి ఉంటాడు. వారి పేరు వచ్చేసి సునీల్. ఇక్కడే గద్వాల్ పక్కల ఏదో గ్రామం అట. వాట్సాప్లో మెసేజ్ కూడా చేశారు. సునీల్ గారు, మీరు అడిగిన ప్రశ్నలు చాలా అద్భుతమైన ప్రశ్నలు. చాలా మందిలో ఈ సందేహాలు ఉన్నాయి. ఇదివరకు ఈ విషయాల గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తే ఏమైందంటే కొంతమంది ఎందుకో ఆ వీడియోని యూట్యూబ్లో నుంచి తీసేయమన్నారు ఫోన్లు చేసి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిందో లేకపోతే వాళ్ళకి ఏమన్నా అది ఇష్టం లేని విషయమో మరి ఆ జగదంబకి తెలియాలి. ఫోన్లు చేసి తదేకంగా మా మేనేజర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలకి, యూట్యూబ్లో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న అన్ని నంబర్లకు ఫోన్ చేసి 2 రోజులు బాగా టార్చర్ చేస్తారంట. శివశక్తులని, జోగినులని చాలామంది ఫోన్లు చేసి వెంటనే ఆ వీడియో తీయించండి, లేకపోతే మీ ఆశ్రమం దగ్గరకు వచ్చి ధర్నాలు చేస్తాం, లేకపోతే మీ స్వామీజీ మీద కేసు పెడతామని చెప్పేసి చాలామంది ఫోన్లు చేశారంట. సరే, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఎవరు పాపాన వాళ్ళు పోతారు. స్వామీజీ ఏం తప్పు చెప్పలేదు. పూనకం అంటే ఏంటి, బోనం అంటే ఏంటి, శివ సత్తులు అంటే ఎవరు, శివ గణాలు అంటే ఎవరు, జోగినీలు అంటే ఎవరని ఒక వివరణ ఇచ్చారంతే దాంట్లో. అది కూడా జగదంబ ప్రేరణతో, అమ్మవారే ఆ విషయాలు చెప్పిందనే భావనతో స్వామీజీ ఆ విషయం చెప్పడం జరిగింది. దానికి వాళ్ళకు నచ్చట్లేదో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకనో ఆ జగదంబ తెలుసుకోవాలి. అయితే చాలామంది ఫోన్లు చేసి టార్చర్ పెట్టేసరికి మా మేనేజర్ గారు ఉండి, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఎవరు పాపాన వాళ్ళు పోతారు. సరే, వాళ్ళు నిజమా అబద్ధమా ఏంటనేది ఆ అమ్మవారే వాళ్ళని శిక్షిస్తుంది. ఇది మాత్రం సత్యం. పురాణాల్లో ఎన్నో విషయాల్లో మనం చదివాం. అభూత కల్పనలతో ఉన్న వాళ్ళకు ఏ శిక్షలు పడతాయి, చివరికి వాళ్ళ గతి ఏ గంగా పాలవుతుందన్న విషయం మనకు తెలుసు. ఎందుకు వాళ్ళతో మనకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పేసరికి యూట్యూబ్ నుంచి ఆ వీడియో తీయించారు. సరే, ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలు కూడా వాటికి అనుసంధానమైన ప్రశ్నలే మీరు అడిగారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రతి ప్రశ్న కూడా గతంలో మేము చేసిన వీడియోకి దగ్గరగా ఉన్నాయి. సరే,
అప్పుడంటే మేము కొంతమంది అజ్ఞాతంలో ఉండి మమ్మల్ని అడగడం చేత ఆ వీడియో చేయడం జరిగింది. ఈరోజు మీరు మాకు వాట్సాప్ మెసేజ్ చేశారు, యూట్యూబ్‌లో కామెంట్ కూడా చేశారు. పదే పదే ఫోన్ చేసి కూడా గురూజీ దయచేసి దాని మీద మీరు ఏదైనా చెప్పండి. మాకు పలు సందేహాలున్నాయని చెప్పేసి బాగానే మీరు పురమాయించారు. మీరిచ్చినటువంటి మెసేజ్ ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒక్క విషయం ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. నేను గతంలో జోగినీల గురించి, అమ్మవారి గురించి, శివశక్తుల గురించి, బోనాల గురించి, పూనకం గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోని యూట్యూబ్‌లో నుంచి తీసివేయండి. మీ గుడి దగ్గరకొచ్చి ధర్నాలు చేస్తామన్న విషయం ఎవరైతే అన్నారో, ఎందుకు తీయించాల్సొచ్చింది ఆ వీడియో? ఎందుకోసం తీశారు? మీరు సత్యంగా ఉండి, ధర్మంగా ఉండి, న్యాయంగా ఉండి, నీతిగా ఉండి, అమ్మవారికే మీరు అంకితమైన వాళ్ళుంటే, ఒక మానవ మాత్రుడు చేసిన వీడియోతో మీకు భయమెందుకు చెప్పండి? అందులో మీకు నచ్చని విషయం ఏమన్నా ఉంటే, దాన్ని సరిచేసి వేరే విధంగా ఏదైనా వీడియో చేయండని చెప్పుంటే చాలా బాగుండేది. ఏకంగా ఆ వీడియోనే తీయించండంటే, ఒకవేళ మీకు దాంట్లో పడని సందేశం ఏమన్నా ఉన్నా, పడని అంశం ఏదన్నా ఉన్నా, మాకు చెప్పున్నా మేము సరిచేసుకునేవాళ్ళం. ఏకంగా వీడియోని తీయించారు. అంటే ఆ వీడియో ద్వారా సమాజంలో మీ మీ నిజమేంటో బయటపడిపోతుంది. మీ గురించి అందరూ తెలుసుకుంటారు. నేను చెప్పిందొకటి, మీరు చేస్తున్నదొకటి. ఏమాత్రం పొంతన లేదు. మీకు సమాజంలో గుర్తింపు ఉండదు. ఎవరు మిమ్మల్ని నమ్మరు అని ఒక భయం మీ లోపల నెలకొని, ఆ వీడియో ఉంటే మా పప్పులు ఉడకవని చెప్పేసి భయపడి, మీరు ఆ వీడియో తీయించారని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికిని, నేను తప్పుంటే ఆ పరంజ్యోతి ఎల్లమ్మ తల్లి, ఆ జగన్మాత, పరాశక్తి, పరాత్పరే నన్ను శిక్షించుగాక. మీరు తప్పై ఆత్మ సన్యాస యోగంలో ఉన్నటువంటి నన్ను నిందించి, నన్ను నీలాపనిందలు చేసి, ఎన్నో రకరకాల మాట్లాడారంటనండి ఆ వీడియో గురించి. మా మేనేజర్ గారు చెప్పి చాలా బాధపడ్డారు. స్వామీజీ మీకేం పని లేదా? ఎందుకు వాళ్ళ గురించి మీరు మాట్లాడారు? వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. అనవసరంగా వాళ్ళ చేత అన్ని మాటలేంటి? ఎంత బూతులు మాట్లాడుతున్నారు? ఎంత వల్గర్‌గా మాట్లాడుతున్నారు? నిజంగా దేవుడొచ్చే వాళ్ళు అంత నీచంగా మాట్లాడతారా? భగవంతుని నామస్మరణ చేసే వాళ్ళ నోట్ల అంత బూతులు మాటలొస్తాయా? భగవంతుని సేవించి జగదంబకే అర్పణమైనటువంటి వాళ్ళలో అటువంటి పలుకులొస్తాయా అని చెప్పేసి చాలా బాధపడ్డారు. వాళ్ళు 2 రోజులు బాధపడ్డారు. మీరు భయపడ్డారు కనుకనే ఆ వీడియో తీయించమని చెప్పారు. మీరు ధైర్యంగా, నిజంగా, సత్యంగా ఉండి, అమ్మవారికే మీరు సేవాంకితమై ఉంటే, మీరు వార్నింగ్ ఇచ్చాలి ఇంకా. ఎవరైతే మా గురించి ఈ వీడియో తీశారో వాడు నాశనం అయిపోతాడు. వాడిని అమ్మవారు శిక్షిస్తుంది. వాడు వినాశనం చెందిపోతాడని చెప్పేసి మీరు అనేదుంటది. వీడియో తీయించడంలో ఉన్న అర్థం నాకే కాదు చాలా మందికి ఏమర్థమైపోయిందంటే వాళ్ళు భయపడ్డారు. వాళ్ళకు భయమున్నందుకే వీడియో తీయమన్నారు అన్న విషయం అక్కడ వ్యక్తమైపోయింది. దయచేసి ఈరోజు చెబుతున్న విషయాలకు గూడా ఎవరు మనోభావాలు దెబ్బతిని ఉంటే, ఎవరికన్నా బాధ కలిగించి ఉంటే, ఎవరికన్నా ఇబ్బందికరంగా ఉంటే దయచేసి నన్ను మన్నించండి. ఒక భక్తుడు కోరడం చేత నేను మాట్లాడుతున్నానే తప్పిస్తే నా ఉద్దేశ్యం అయితే కాదు. సత్యం తెలిసి జగదంబ మా స్పృహణకు, మా ప్రేరణకు, మా జ్ఞప్తికి, మా అనుభవానికి, మా ఎరుకకు తెప్పించింది కాబట్టే మేము మాట్లాడుతున్నాం. ఇదేదో పుస్తక పఠిమ కాదు. గ్రంథలిఖితమైన విషయం కాదు. శాస్త్రాంకితమైన విషయం అసలే కాదు. అనుభవానికి ధ్యానమగ్నంలో ఉన్నప్పుడు జగదంబ మా జ్ఞానానికి ఇచ్చినటువంటి సత్యాన్ని 10 మందికి తెలియపరిచే ఒక కోణం మాత్రమే. అందులో భాగంగా గద్వాల్‌కి చెందిన సునీల్ గారు అడిగిన ప్రశ్నలకు ఈ సమాధానాలు. మొదట గ్రామ దేవతలు ఎవరు? గ్రామ దేవతలనే విషయాన్ని కేవలము మనము మాత్రమే ప్రతిపాదించుకుంటున్నాం. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి గ్రామ దేవతనే. గ్రామం అంటే ఒక చిన్నపాటి ఊరు, ఒక పల్లె. దాన్ని గ్రామంతో సంబోధిస్తారు. ఇప్పుడు పట్టణాల్లో ఎల్లమ్మ తల్లి లేదా? మైసమ్మ తల్లి, తాయమ్మ, గజలమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ, నూకాలమ్మ వీళ్ళంతా కూడా అమ్మవార్లే, శక్తి దేవతలు. పరాశక్తి యొక్క అంశాలుగా వెలిసి గ్రామాల్లో పొలిమేరలను కాస్తూ, గ్రామాలను కాస్తూ, ఆయా పల్లెలను, ఆయా తాండాలను, గూడెములను కాస్తూ అందరికీ కొలిసిన వాళ్ళకు కొంగు బంగారమై వెలిసినటువంటి సాక్షాత్తు జగదంబ యొక్క అంశలు. పూర్వం పట్టణాలు, గ్రామాలు, నగరాలు అని ఒక యాస, ప్రాయాసతోని మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు పట్టణాలు, నగరాలు, పల్లెలన్నీ కలిసిపోయాయండి.
అప్పట్లో పాతకాలంలో కొన్ని తారతమ్యాలు, కొన్ని యాసలు, ప్రాయాసాలు ఉండేవి. అట్లా గ్రామాల్లో బహు విధములుగా, బహు రూపాలతో, బహు అవతారాలతో, బహు నామాలతో పూజించుకునేవాళ్ళు అమ్మవార్లను, శక్తి దేవతలను. ఆ విధంగా గ్రామాలలో అధికాంశంగా అమ్మవార్లను కొలుసుకునేవాళ్ళు కాబట్టి, గ్రామాలలో ఎక్కువ మొత్తంగా పూజలు అందుకునే తల్లులు కాబట్టి గ్రామ దేవతలన్నారు. పట్టణ దేవతలు, నగర దేవతలు, గ్రామ దేవతలు, దేశ దేవతలు, ప్రపంచ దేవతలని ఏం భేదాలు లేవు. గ్రామాలలో ఈ తల్లుల గురించి ఎక్కువగా నానుడి ఉండేది. పట్టణాలలో అంతగా ఉండేది కాదు. కాకపోతే గ్రామాల్లో ఎక్కువగా ఈ దేవతల యొక్క ప్రస్తావన ఉంది. ఎందుకంటే చెట్టు, పుట్ట, కొండ, బండ అన్నిటిలో దేవతను దర్శించేటటువంటి మనస్తత్వము, ఆ నిగ్రహము, ఆ సత్యము, ఆ పరిపక్వత, ఆ ప్రేమ, ఆ సద్భక్తి, ఆ భావన కేవలం వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఎండకు ఎండుతారు, వానకు నానుతారు, చలికి వణుకుతారు, కాలి పేలుతారు, దెబ్బ తగులుతది, తట్టు తగులుతది, పాము, తేలు, ఎండ, వాన రకరకాలుగా కష్టాల పాలైంటారు కాబట్టి, ప్రతి దాంట్లో కూడా భగవంతుని చూసేటటువంటి భావన ఉన్నవాళ్ళు. అందుకే అనేకమైనటువంటి దేవతలను దర్శించుకోగలిగారు. అనేకమైన దేవతలను భావన చేయగలిగారు, ఫీల్ అవ్వగలిగారు. ప్రతి దాంట్లో దేవతను చూసుకున్నారు. గ్రామాల నుంచే ఈ దేవతల యొక్క ప్రతిపాదన జరిగింది కాబట్టి, గ్రామ దేవతలని ఒక నానుడి వచ్చింది. ఇప్పుడు పట్టణాల్లో కూడా అందరు దేవతలు వెలుస్తున్నారు, కొలుస్తున్నారు, గుళ్ళు కడుతున్నారు, గోపురాలు కడుతున్నారు, జాతరలు చేస్తున్నారు, తిరణాలు చేస్తున్నారు. అప్పట్లో ఉండేది పల్లె దేవతలు, తాండా దేవతలు, గూడెం దేవతలు అని. ఇప్పుడు అందరూ ఒకటైపోయినారు. గ్రామ దేవతలంటే అమ్మవారి యొక్క అంశలే. సాక్షాత్తు జగదంబ, శ్రీమన్మహాశక్తి అయినటువంటి ఆ పరాత్పర, పరాభట్టారిక, జగజ్జనని, జగద్ధాత్రి, లోకధాత్రి, చిదానంద స్వరూపిణి, ప్రకృతి, పరంజ్యోతి, పరమాత్మ, పరమేష్టి, పరబ్రహ్మ, పరంధామ, త్రిమూర్తులకే వరప్రదాయిని అయినటువంటి తల్లి, సకల దేవతలని సృజించిన అమ్మ, వేద వేదాంత వేద్య, సనాతని, సకల జగత్ కళ్యాణకర్తి, ఆ తల్లియే గ్రామ దేవతలుగా అవతరించినది. కోరిన వారికి కొంగు బంగారమై, ఏ ఏ వర్షర ప్రాంతాల వాళ్ళకు ఆయా స్థితిగతులను అనుసరించి వాళ్ళు జీవించే జీవన విధానానికి అనుగుణంగా ఎవరు ఏ విధంగా కొలవగలిగితే ఆ విధంగా పలికి తరింపజేసిన చల్లని తల్లి, ఏకైక తల్లి జగన్మాత. ఆమెనే అమ్మవారు. వాళ్ళని గ్రామ దేవతలు, తాండా దేవతలు, గూడెం దేవతలుగా కొలుసుకున్నారు. కొండమ్మ, అంకమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, ఏ నామంతో తలదించుకుంటే ఆ నామంతో పలికిన ఏకైక దేవత జగన్మాత. మిగతా ఏ దేవుడు పలకలేదు. ప్రతి దానికి ఆచారము, కట్టుబాటు, మడి, సాంప్రదాయం, మన్ను, మశాణమని జనాలను అజ్ఞాన అంధకార స్థితిలోకి తీసుకెళ్లారే తప్పిస్తే, ఈ తల్లి ఆశ్రిత కల్పవల్లి, ఆనందప్రదాయిని, శ్రితజన పాలిని అమ్మ, నీవు ఎంత నీచ నికృష్టమైనటువంటి జాతిలో పుట్టినప్పటికీ, ఎంత మైలుతో ఉండి, ఎంత నికృష్టమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా అమ్మా అని పిలవగానే చెయ్యందించిన చల్లని తల్లి, అమృతవల్లి, జగన్మాత. ఆ తల్లే కదా ఈ తల్లులందరూ కూడా. పట్టణ దేవతలు, గ్రామ దేవతలని ఏం తేడా లేదండి. అందరూ ఒకటే. ఏమంటే ఆ యాస ప్రకారంగా అట్లా నామం వచ్చిందంతే. గ్రామ దేవతల పూజ విధానం మరియు గ్రామ దేవతలు ఏ పురాణాలలో ఉన్నారు? గ్రామ దేవతలకు ప్రత్యేక పూజా విధానం అంటూ ఏం లేదు. షోడశోపచార విధానము, పంచోపచారము, ఈ ఉపచారము, ఆ ఉపచారము, రకరకాలుగా మంత్రతంత్రాలు, ఉపాసనలు, అనుష్ఠానములు, యజ్ఞయాగాలు ఏమీయూ లేదు. గ్రామ దేవతలనే మాటనే ఒక విధంగా చెప్పాలనుకుంటే మనము కల్పించినది. ఏ తారతమ్యం లేదు. అంతా దేవతనే, అంతా శక్తిమయం, సర్వం శక్తిమయం. ఎక్కడ కూడా వెంట్రుకను 1000 భాగాలు చేసి ఎంత శూన్యమో, ఎంత సూక్ష్మమో, ఆ స్థానువు మోపేటంత స్థలము లేకుండా విస్తరించినటువంటి తల్లే ఆదిశక్తి. అమ్మ లేనిది ఈ జగతిలో ఏదియూ లేదు. అమ్మనే సర్వం, సర్వమే అమ్మ. అయితే ఆ తల్లిని మీరంటున్నట్టు గ్రామ దేవతలను కొలుసుకునే విధానం ఏంటంటే, ఆ తల్లికి ఇష్టమైనటువంటి పద్ధతిలో అంబలి, కుడుములు, గుగ్గుళ్ళు, లేకపోతే చలువన్నం, పెరుగన్నము, పచ్చన్నము, పులిహోర, గారెలు, బూరెలు, పిండి వంటలు, పాలతో చేసిన పదార్థాలు నివేదించి కొలుసుకుంటే సదా ఆ తల్లి మిమ్మల్ని సకల ఐశ్వర్య శక్తితో విరాజిల్లమని దీవింపజేస్తుంది. చల్లగా, నిండు నూరేళ్లు, సకల భోగములతో, సకల ఆయుశ్చంద్రికలతో విరాజిల్లమని మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇది తథ్యం. అయితే
ఏ పరిసర ప్రాంతాల వాసులు ఆయా పరిసరాలను అనుసరించి అక్కడ దొరికేటటువంటి కాయో, పండో, మంచో, చెడో ఏదో పప్పో, ధాన్యమో ఏదో వండుకొని తినేవాళ్ళు. అక్కడ పండేటటువంటి పంటలు గాని, అక్కడ దొరికేటటువంటి దుంపలు, కాయలు, అక్కడ ఏ విధమైనటువంటి వాతావరణ ప్రతికూల, సానుకూల పరిస్థితులున్నాయో, అక్కడ దొరికేటటువంటి మజ్జిగనో, పాలో, పెరుగో ఏదీ దొరకకపోతే మాంసమో, గొడ్డు మాంసమో, మేక మాంసమో, కోడి మాంసమో ఏదో తిని బ్రతికేవాళ్ళు. అప్పట్లో ఇంత వ్యవసాయ వృత్తి లేదండి. చాలా గడ్డు కాలంలో జీవించారు మన వాళ్ళు. గ్రామాలలో జీవించేవాళ్ళు, తాండాలలో, గిరిజన ప్రాంతాల్లో జీవించేవాళ్ళు. అసలు ఎట్లుండేదంటే ఒక పూట తింటే 3 పూటలు పస్తులుండి నీళ్లు తాగి పడుకునేవాళ్ళు. ఎంత పాశవికమైన జీవితాన్ని జీవించారంటే పశువులు సైతం ఏది దొరికితే అది తిని కడుపు నింపుకునేవేమో. అట్లా గూడా మన వాళ్ళ పరిస్థితి లేదు. ఏది పడితే అది తింటే చచ్చిపోతారు. ఏది పడితే అది తింటే రోగాలొస్తున్నాయి. అందుకే తినవలసినవే తినడానికి వాళ్ళకు దొరకక, ఏ చనిపోయిన గొడ్డునో, మేకనో ఏదో ఒక పశువుని కోసుకొచ్చుకొని తిని కాలం వెళ్లదీసిన వాళ్ళున్నారు. అటువంటి ప్రాంతాల్లో గూడా నేనున్నాను మిమ్మల్ని అనుగ్రహించడానికి అని ఆ జగదంబ ప్రత్యక్షమే వెలిసినటువంటి ప్రదేశాలే గ్రామాలు. అమ్మ అందరికి వరమిచ్చింది. ఆశ్రిత వరదాయిని ఆ తల్లి, శ్రితకల్పవల్లి, శ్రితజన పాలిని, భక్త హృదయ మందార వరదానశీల, ఆశ్రిత రక్ష పరాయణ, భక్తానుగ్రహ కాతర, భక్తమానగమ్య, భక్తాభీష్ట ఫలప్రదాయిని ఆ జగదంబ మాంసం వండుకొని పచ్చి మాంసం తినేవాళ్ళ గూడాలలో గూడా బస్తీలలోకి వెళ్ళి, మాదిగల ఇండ్లలోకెళ్ళి, వెలివేసిన వాళ్ళ ఇండ్లలోకెళ్ళి గూడా వాళ్ళనంతా అనుగ్రహించి, రోజు తోలు చర్మకార వృత్తి చేస్తూ తోలు పనులు చేస్తున్న వాళ్ళ ఇళ్ళలో కూడా వెళ్ళి అమ్మవారు అనుగ్రహించింది. వాళ్ళను దీవించింది. వాళ్ళ మాయముంత ముక్కవోన్నట్టుగా వాళ్ళ వంశావళి కొనసాగుతూ ఆచంద్ర తారార్కమై వారు వర్ధిల్లేటట్టుగా అమ్మవారు అనుగ్రహించింది. ఇది గ్రామ దేవతల్లో ఉండేటటువంటి సత్యం. జగదంబనే సర్వజనులను తరింపజేసింది గుర్తుంచుకోండి. ఈ భూప్రపంచంలో శక్తి అంశలకు మిన్న ఏవియూ లేవు. ఏ ప్రాంతవాసులకు ఆయా శక్తి దేవత ఉన్నది. మిగతా దేవతలు లేరు. ఉదాహరణకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చూసుకున్నా, అష్టదిక్పాలకులు చూసుకున్నా, ఇంకా వేరే ఏ పురుష దేవతలను చూసుకున్నా గూడా కొందరికుంటారు, కొందరికుండరు. కానీ తల్లి ఏ కులగోత్రజులను చూసుకున్నా, ఏ వంశావళిని చూసుకున్నా, ఎక్కడ చూసుకున్న జగదంబ ఆయా పరిసర ప్రాంతాల వాళ్ళకు ఆయా ఆచార కట్టుబాట్లకు అనుగుణంగా వెలిసింది, తరింపజేసింది. అమ్మయే సర్వసాక్షి, అమ్మనే సత్యం. ఆ తల్లినే మనం గ్రామ దేవతలన్నాము, పట్టణ దేవతలన్నాము, రకరకాల పేర్లతో కొలుచుకున్నాం. గ్రామ దేవతలు ఏ పురాణాలలో ఉన్నారు? ఏ పురాణాల్లో ఉన్నారని ఏం లేదమ్మా. కాకపోతే వెలవడమే సత్యం, అనుగ్రహించడమే సాక్షి. అదే పురాణం, అదే వేదం, అదే ధర్మం. ఇప్పుడు ప్రతి ఒక్కటి పురాణాల్లో ఉండాలే, శాస్త్రాల్లో ఉండాలే, వేదాల్లో ఉండాలనేం రూల్ లేదు. అట్లా వెతకాలని పోతే ఇప్పుడున్న దేవుళ్ళు ఏ దాంట్లో గూడా దొరకరు. ఎవరో భక్తి కొలది, జ్ఞానం కొలది, ఉపాసన బలం కొలది, అనుష్ఠాన బలం కొలది, తపశ్శక్తితో వాళ్ళు కల్పించుకొని రాసినటువంటి పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చాలా ఉన్నాయిలెండి. ఎందుకు వాటి గురించి ప్రతీదీ మనకు పురాణాల్లో దొరకాలే, వేదాల్లో దొరకాలని ఏం రూల్ లేదు. అనుభవాన్ని మించినటువంటి ఆదితాళం లేదు కదా! మనశ్శుద్ధిని మించినటువంటి సంకల్పం లేదు కదా! తన జ్ఞప్తికి వచ్చినటువంటి దర్శనాన్ని మించిన వేదం లేదు కదా! ఇప్పుడు ప్రతీది కూడా వేదవాంగ్మయాలలో, శాస్త్రాలలో, గ్రంథాలలో గ్రంథలిఖితమై ఉండాలని లేదు. కొన్ని కల్పించుకొని కూడా కుట్రపూరితంగా రాయబడినటువంటి గ్రంథాలు గూడా ఉన్నాయి. వాటిని ధర్మానికెలా అన్వయం చేసి మనం దేవత ప్రతిపాదన చేసుకోవాలి? అనుభవజ్ఞుడైనటువంటి గురువు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువే వాటిని విశ్లేషించి మానవాళికి అందిస్తాడు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ఎందులో ఉన్నది, ఉన్నదా లేదా అని తెలవగలిగే మర్మము, మానవిక ద్రష్టత్వం ఒక గురువు చెంతన ఉంటుంది. గ్రామ దేవతలు పురాణాల్లో ఉన్నాయి కాదమ్మా! అమ్మవారు స్వయం తనకు తానుగా ఇష్టపడి వెలసింది. ఇప్పుడు ఒక అభాగ్యురాలు ఒక వెలివేసిన జాతిలో పుట్టింది. ఒక మాదిగ స్త్రీ. అప్పట్లో గుడిలోకి రానిచ్చేవాళ్ళు కాదు. గుడి మెట్లు కాదు గదా! గుడి నీడను గూడా తాకనిచ్చేవాళ్ళు కాదు. వేదఘోష జరుగుతుంటే ఒక కిలోమీటర్ దూరంలో వాళ్ళ బస్తీలుండేవి. ఏదో గాలి తరంగాలకు వేదఘోష వెళ్తే ఆ వేదఘోషను విని పరవశించిన వాళ్ళ చెవిలో సీసం బోశారు కరగబోసి. ఇలా చాలా ఉన్నాయి. వితండవాదానికి సమయం ఎందుకు చెప్పండి. అటువంటి తరుణంలో వాళ్ళకు సమీపంలో ఉన్న మట్టిని ఒక ముద్దగా చేసి బొట్టు పెట్టుకొని అమ్మా అని పిలిస్తే కళ్ళు తెరిసింది.
ఆమెనే గ్రామదేవత. ఏ పేరుతో పిలువను తల్లి అంటే, నువ్వు ఏ పేరు నీ నోటికొస్తే ఆ పేరుతో నేను వరం ఇస్తా అన్నది. ఒక తల్లి పోలమ్మ అన్నది, ఒక తల్లి పోచమ్మ అన్నది. ఒక తల్లి ఎల్లమ్మ అన్నది, ఒక తల్లి మారెమ్మ అన్నది. ఇంకో తల్లి మషమ్మ అన్నది. భక్తికి వశమై వచ్చింది ఆ తల్లి. గ్రంథాలలో ఏంటి చెప్పండి నాకర్థం గాదు. ఒక మానవుడు రాసిన గ్రంథంతో మనం దేవతను కొలవాలా? ఆ! మతి నుంటొచ్చినటువంటి మతాలన్నీ గూడా. మతాల ఆధారంగా గ్రంథాలు తయారైనయి. మనో సంకల్ప శక్తితో వెలిసారు గ్రామ దేవతలు. మతుల నుండి రాలేదు. మతుల నుంటొచ్చినయి గ్రంథాలన్నీ గూడా. ఇప్పుడు వేదాలు గాని, ఉపనిషత్తులు గాని అన్నీ గూడా పైనుండి ఆకాశం నుంచి మొగులు నుంచి ఊడిపడలేవు. ఎవరో ఒక ఋషి అవతార పురుషుడొచ్చి వాటిని లిఖితం చేశాడు. రాసాడు. వాటిని ఉపభాషాలుగా, భాషలుగా రకరకాలుగా వాళ్ళు తర్జుమా చేస్తూ, ట్రాన్స్‌లేట్ చేస్తూ మనకిప్పుడున్నటువంటి వాడుక భాషలకు అనుగుణంగా అందించారు. ఒక మానవుని యొక్క మతి నుంచొచ్చిన గ్రంథాలలో, పురాణాలలో అమ్మను ఉండాలని మీరు కోరుతున్నారా? ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి తల్లి. సర్వ స్వతంత్ర తంత్రశక్తి అమ్మవారు. ఆ తల్లిని ఏ పురాణంలో మనం ఉండాలని చూస్తాం చెప్పండి? ఎక్కడ కొలిస్తే అక్కడ, ఎక్కడ పిలిస్తే అక్కడ, ఎప్పుడు పిలిస్తే అప్పుడొస్తుంది ఆ తల్లి. ఎందు కొలవగలిగితే అందొస్తుంది అమ్మ. అమ్మకు మన పురాణాలతో పోలికేంటి చెప్పండి? అది మనం అనుకోవడం గూడా తప్పు. అమ్మవారికి బోనం చేయడం పురాణాలలో ఉందా? ఇది గూడా మరి విడ్డూరంగా ఉంది. బోనం అనే పదము మనకు కేవలం రేణుకా పరంజ్యోతి మావురాల ఎల్లమ్మ కానుంటి మనకు పరిచయమయింది. ఆది మధ్యాంతర సమయంలో మారెమ్మ తల్లి చేసింది. మారెమ్మ అందరికన్నా పెద్దది. మారెమ్మ అంటే ఈ జగతికి మూల శక్తుల్లో ప్రథమురాలు. మూల శక్తులంటే ఇప్పుడు మీరనుకున్నట్టు గ్రామ దేవతల్లో పెద్దది. మారెమ్మ తల్లి జగదోద్ధారణ కొరకు మొదట చేసినటువంటి యోని కుబ్జము ఏదైతే ఉన్నదో, బోనం అంటాం చూడు. భువనైక శక్తి స్వరూపమైనటువంటి బోనం. ఆ బోనాన్ని మొట్టమొదటిసారి వండి, జగత్పాలన తత్పరకు సంబంధించినటువంటి జీవామృత ధారలు అందులో నిక్షిప్తం చేసి, జగత్ సృష్టిని గావించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక అమృత నైవేద్యమైనటువంటి తంతు, కైంకర్యమే బోనం. ఇది పురాణాల్లో ఉండాలే, శాస్త్రాల్లో ఉండాలని ఏమి లేదు. భగవంతునకు సహజ సిద్ధంగా ప్రాకృతిక సౌధాన్ని అనుసరించి, ప్రాకృతిక కళలతో సహజ సిద్ధంగా న్యాచురల్‌గా వండి నివేదన చేసినటువంటి ఏకైక పదార్థము, కోటి యజ్ఞ సమానమైనటువంటి భోక్తవ్య స్థితే బోనం. అది పురాణాల్లో ఉండాలని ఏం లేదు. అనుభవంతో మన వాళ్ళు వాళ్ళ మనసు పూర్తిగా వాళ్ళ భక్తిని వ్యక్తపరచడానికి, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి గొప్ప తంతు. బోనం గురించి చెప్పాలంటే ఇటువంటి వీడియోలు ఒక 100 అయినా సరిపోవు. అంత గొప్ప మార్మికం, రహస్యం ఉన్నది. అమ్మవారికి ఇచ్చే జంతు బలి ఎవరు స్వీకరిస్తారు? అసలు బలి అనే ప్రసక్తే మన ధర్మంలో లేదమ్మా. బలి అనే శబ్దానికి అర్థం తెలియదు చాలా మందికి. బలి అంటే సమర్పణ. ఇక్కడ జంతు బలి ఇవ్వాలని కాదు. జంతు గుణములు మానవులలో ప్రబలకుండా, మనిషి జంతువలే ప్రవర్తించకుండా పాశవికంగా, క్రూరంగా, హేయంగా, నికృష్టమైనటువంటి జాడ్యంతో జీవించకుండా జంతు గుణములను భగవతికి వదిలివేయమని ఉన్నది తప్పిస్తే జంతువులను తీసుకొచ్చి కోయమని లేదు. అమ్మకు అన్ని జీవరాశులు సమానమే. సకల దేవతలనే కన్న తల్లి. సకల చరాచర జీవ నిర్మాణమైనటువంటి ఈ ప్రపంచంనే నిర్మించిన నిర్మాత్రి. ఆ తల్లికి పశువు తక్కువ, నువ్వు ఎక్కువ అనే భేదం ఉండదు. అందరికీ ఆ తల్లి సమానమైన పాత్రత ఇచ్చింది. మేకను కోసి నాకు పెట్టమని చెప్పేటంత పాపిష్టిది కాదు ఆ తల్లి. అమ్మ అమృత స్వరూపిణి. అమ్మ ప్రేమకు మించినటువంటి శక్తి, అమ్మ ప్రేమకు మించినటువంటి మహిమ, సత్యం ఈ జగతిలో ఏమున్నది చెప్పండి? అట్టి తల్లి జంతువులను కోసి నాకు పెట్టమని చెప్పలేదు. కాకపోతే ఇక్కడ ఏం పొరపాటు జరిగిందంటే, మాకు ఏదైతే తినడానికి ఉపయుక్తమై ఉన్నదో, దేనిచే మేము తిని బ్రతికి జనిస్తూ గడిస్తున్నామో, దేనిచే మేము తిని మా జీవితాలను మేము గణించుకొని, గుణించుకొని నడుస్తున్నామో, దానినే నీకు నివేదిస్తాము తల్లి అని ఆ కాలంలో లేఖ పెట్టిర్రు. కల్లుంటే కల్లు పెట్టిండ్రు. మాంసం ఉంటే మాంసం పెట్టిండ్రు. ఏముంటే అది పెట్టిండ్రు. సరే, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క స్థితిగతులు అమ్మకు తెలుసు కాబట్టి స్వీకరించింది. వాళ్ళు అనుగ్రహించింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, కాళ్ళు చేతులు లేనివాడు, కండ్లు లేనివాడు, అవటివాడు అడుక్కు తినడం లోపల అర్థమున్నది. అన్నీ బాగున్నవాడు అడుక్కు తినడంలో ఏం అర్థం ఉంది చెప్పండి? ఆ కాలంలో ఆ స్థితిగతులకు అప్పటి పరిస్థితులకు అది అలా ఉండింది కాబట్టి నడిచింది. జ్ఞానంతో, ఎరుక దృష్టితో మనం ఆలోచిస్తే, అనుభవంతో ఆలోచిస్తే,
ఇప్పుడు మనకి ఏమంత దౌర్భాగ్యం వచ్చింది చెప్పండి? తినడానికి పుష్టిగా ధాన్యం ఉన్నది, వ్యవసాయం ఉన్నది, అన్నీ పండుతున్నాయి, సకాలంలో అందుతున్నాయి. సాధ్యమైనంత వరకు శాకాహారాన్ని పంచభక్ష పరమాన్నాలు గానివ్వండి, పిండి వంటలు, పాలతో చేసిన పదార్థాలు, కాయో, పండో పుష్కలంగా మనకు దొరుకుతున్నాయి. అవి అమ్మకు నివేదించి శాకాహార సంభూతులమై, శాంత స్వభావులమై, భగవతి ప్రసన్నం కోరడానికి మనం జీవించాలి తప్పిస్తే, ఇక్కడ జంతు బలేమిటి, అమ్మవారికి వామాచారం ఏమిటి, ఇటువంటి పద్ధతులతో కొలవకూడదు. అమ్మ ప్రసన్నం చెందే మాట పక్కనుంచండి. అమ్మ యొక్క ఆగ్రావేశానికి గురికాక తప్పదు. నేను ఒక జగదంబ దాసుడిగా, నేను ఒక అమ్మ యొక్క సేవకుడిగా, అమ్మ యొక్క దాసాన దాసుడిగా మీకు ఈ విషయం చెబుతున్నాను. నేను మాదిగ జాతిలో పుట్టినవాడినే. మా తాత ముత్తాతలు గూడా గొడ్డు మాంసం తినేవాళ్ళు. గొడ్డు మాంసం కోసుకొచ్చి వారం పాటు ఎండబెట్టుకొని, ఎండిన తుణుకలు ఉడకబెట్టుకొని, ఉప్పేసుకొని, కుండలు ఉడకబెట్టుకొని, ఉడకబెట్టిన తుణుకలు తిని ఓ ముంత నీళ్లు తాగి పొద్దేలగొట్టుకునేవాళ్ళు. నేను సంకటి తిన్న చిన్నగున్నప్పుడు ఎన్నో కష్టాల పాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. అట్లని మా తాత ముత్తాతలందరూ గూడా ఎల్లమ్మ తల్లికి అంతా మాంసం పెట్టారు, కళ్ళు పెట్టారు, కళ్ళు సాగబోసారని అదే పద్ధతి నేను అవలంబించలేదు కదా! బ్రహ్మ సిద్ధాంత శక్తిని నేను ప్రతిపాదించాలనుకున్నాను. బ్రహ్మ వాక్తైరిక శక్తిని నేను వశం చేసుకోవాలనుకున్నాను. ఏ మూలశక్తి సత్యం ఏ విధముగా ఉన్నదో ఆ సత్యాన్ని శోధించాలనే కోణంలో నేనున్నాను కాబట్టి నన్ను నేను మార్చుకున్నాను. సదాచార సంపన్న స్థితిలో నడిపించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు గూడా అలాగే ఉండాలి. ఎందుకు చెప్పండి ఈ పాశవికమైనటువంటి ఆచారాలు, కట్టుబాట్లు. ఇక్కడ అమ్మవారికి చెడ్డ పేరొస్తుంది. పూర్వం బ్రహ్మంగారన్నారు, "రక్తదాహం కోరే రాక్షస, తన పిల్లలైనటువంటి జంతుబలి కోరేటటువంటి దయ్యమా, భూతమా అమ్మవారని" అమ్మవారిని హేళన చేసేవాళ్ళుంటారు. మనము నివేదించి అమ్మకెందుకు చెడ్డ పేరు తీసుకురావాలి చెప్పండి? అమ్మవారికి ఇచ్చే జంతుబలి ఎవరు స్వీకరిస్తారు? అమ్మనే స్వీకరించదు ఇంకెవరు స్వీకరిస్తారు చెప్పండి? ఇచ్చేవాళ్ళే తింటారు. అమ్మ ముందల కోస్తారు తీసుకపోయి ఉడకబెట్టుకొని, కోటర, బీరు, కల్లు తెచ్చుకొని తినడం, తాగడం, బాగా ఫుల్లుగా తాగి పోతూ పోతూ కింద పడి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలించుకోవడం, ఇంటికెళ్ళి పెళ్ళాన్ని కొట్టడం, అన్నదమ్ములతో జగడలాడడం, రకరకాలుగా గొడవలు చేసుకొని, గొడవలు పడి, నానా తంటాలు పడడం, వీళ్ళు తింటారు ఇంకెవరు తింటారు చెప్పండి? అమ్మవారు స్వీకరిస్తారా? అమ్మ స్వీకరించడం కాదు గదా! ఆగ్రహిస్తుందింకా. అమ్మవారు దూతలు, గణాలు స్వీకరిస్తారా? ఇది వాస్తవం. అమ్మవారు దూతలంటే ఎవరు? మెల్లో గవ్వల దండలేసుకొని, చేతికి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకొని, జడలు పెంచుకొని, అమ్మవారి పేరిట సిగమూగుతూ, అమ్మవారు నా పేలోకొచ్చింది, అమ్మవారిని పేయి నింపుకొని, నా మీద సవారీ చేస్తుంది, అమ్మవారు నన్ను పూనిందని ఊగుతుంటారు గదా! గణాలు. ఆ గణాలు, ఆ దూతలే తింటారు. అమ్మవారైతే తినదమ్మా. ఇది పంచభూతాల సాక్షిగా సాక్షాత్తు శివశక్తి ప్రదాయినైనటువంటి ఆ జగదంబ సాక్షిగా అమ్మవారు స్వీకరించరు. అమ్మవారు శాంత స్వరూపిణి. సాత్విక సిద్ధి ప్రదాయిని. బ్రహ్మలు కొలిచే తల్లి అమ్మ. బ్రహ్మలు సైతం పూజించే తల్లి. బ్రహ్మలు గూడా మాంసం కోసి పెడతారా? హ్మ్. ఇదంతా మన ఆచార కట్టుబాట్లకు అనుగుణంగా అమ్మను కొలుసుకునే పద్ధతిలో ఒక అంతర్భాగమే తప్పిస్తే, కావాలని తెలియని వాళ్ళను, అజ్ఞానులను అంధకారంలో దొబ్బడానికి చేసినటువంటి కుట్ర. వీళ్ళిలాగే జంతు బలులిస్తూ, కళ్ళు నివేదన చేస్తూ, తినుకుంటా, తాగుకుంటూ ఇట్లే నాశనమైపోవాలి. ఇట్లే పాపపు జీవనాలే జీవించాలి. పాపపు జన్మలే ఎత్తాలి. ఎన్ని జన్మలైనా పాపులుగానే పుట్టాలని మనల్ని అలాగే పురమాయించినటువంటి ఒక కుట్ర. జ్ఞానం వైపు రండి. మారండి. సదాచారం వైపు రండి. సన్మార్గంలో ప్రయాణించండి. సద్భక్తితో భగవతిని కొలుచండి. సత్ప్రవర్తనతో అమ్మను ఆరాధించండి. ప్రసన్న భరితమైనటువంటి వరాన్ని మీరు ప్రసాదింపజేసుకోండి. అమ్మవారికిచ్చేటటువంటి జంతు బలి ఎవరు స్వీకరిస్తారన్నారు కదా! మీరు చెప్పినటువంటి గణాలు, శివశక్తులు, జోగినులు అమ్మవారికి ఎవరైతే బలిస్తారో వాళ్ళే తింటారు. అమ్మవారు స్వీకరించదు. అమ్మవారి దూతలు, గణాలు స్వీకరిస్తారా? అమ్మవారి దూతలు, గణాలు అత్యంత శక్తి స్వరూపిణులైనటువంటి గణాలమ్మ. వాళ్ళు గూడా స్వీకరించరు. అమ్మవారి దూతలు, గణాలంటే ఎవరు? మనమే. మనమే అమ్మవారి గణాలము, శివశక్తులము, జోగినులమని చెప్పుకుంటున్నాం కదా! మనమే స్వీకరిస్తాము. అనగా ఎవరైతే అమ్మవారి పేరిట సిగమూగుతారో వాళ్ళు స్వీకరిస్తారు. అమ్మవారికి సేవ జేసేటటువంటి కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు తప్పిస్తే, అమ్మ కాదు గదా! అమ్మ చుట్టూన్న గాలి గూడా దాన్ని ముట్టదు. ఇంకా మీకే పాతుకము, మీకే ఆ దోషం. ఎందుకోసమంటే సృష్టికి ఒక నియమం ఉన్నది. యద్భావం తద్భవతి.
యా మతిహి సా గతిర్భవేత. అంటే నువ్వు ఏదైతే నేచర్‌లోకి ఇన్పుట్ చేస్తున్నావో అదే నీకు రిప్లైగా వస్తుంది. ఇది తథ్యం. బ్రహ్మలకైనా ఇది తప్పలేదు. ఏమి ఆశించి నువ్వు జంతు బలి చేస్తున్నావు? ఏమి కోరి జంతు బలి చేస్తున్నావు? నీవు, నీ ఇల్లు, నీ పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలనే కదా నీవు భగవతికి నివేదన చేస్తున్నది. ఒక జీవిని గొంతు కోసేటప్పుడు అది ఎంత ఏడుస్తది, ఎంత బాధపడతది. నీకు ఎంత బ్రతికే స్వేచ్ఛ ఉందో, నీకు ఈ భూమి మీద బ్రతికే హక్కు ఎంతుందో దానికి అంతే ఉంది. నీవు ఎలాగైతే ఒక తల్లి గర్భమున వసించి, నివసించి బయటికి వస్తావో, ఆ జీవి కూడా తల్లి గర్భంలో అలాగే నివసించి, వసించి బయటికి వస్తుంది. నీకు ఎలా తల్లి సాటున ఉండి బ్రతికే హక్కుందో, దానికి దాని తల్లి సాటున ఉండి బ్రతికే హక్కు అంతే ఉంటుంది. నీవు ఏ విధంగా పెరిగి పెద్దగై నీ కుటుంబ సంతానాన్ని పెంచి పోషించుకోవడానికి తాపత్రయపడుతుంటావో, అది కూడా పెరిగి పెద్దగై ఒక ఆడజీవిని ఆశ్రయించి మళ్ళీ పిల్లల్ని తీసి ఇంకొక జీవి, ఇంకో జీవి ఇలాగే వాటి సంతతిని పెంచుకుంటాయి. నీకు ప్రకృతి మీద ఎంత హక్కున్నదో వాటికి అంతే హక్కున్నది. నీవు తినడానికి అవి పుట్టలేదు. వాటి జీవ చైతన్య స్థితిని తెలియపరచుకోవడానికి అవి పుట్టాయి. వాటిని పుట్టించిన వాడు భగవంతుడు. నీకెంత హక్కుందో వాటికి అంతే హక్కుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. అవి ఎంత ఏడుస్తాయి, ఎంత విలపిస్తాయి. ఇంకొక విషయం చెప్తాను. మాటలొచ్చిన మనకన్నా మాటలు రాని వాటి ఉసురు పెద్దది. మనం మాట్లాడి ఈ జానెడు పొట్ట గురించి నానా రకాలుగా అబద్ధాలాడి, నానా రకాలుగా మనము మోసాలు చేసి, తప్పు మాట్లాడి, ఆడకూడని సందర్భంలోని అసభ్యకరమైన, అశ్లీలకరమైనటువంటి పలుకులు పలికి మన వాక్కుని పోగొట్టుకుంటాం. వాటికి ఉసురు పెట్టే శక్తి ఎక్కువుంటది. అవి చనిపోయేటప్పుడు గనక ఉసురని బాధపడితే, అవి ఎంత విలపిల్లుతాయో, ఎంత బాధపడతాయో, ఎంత రోదిస్తాయో అంత మీ కుటుంబాలు నాశనం గాక తప్పదు. మూగజీవుల ఉసురు మంచిది గాదు. వంశాలే నాశనమైపోతాయి. అదేంటి స్వామి తరతరాలుగా మన పెద్దలు చేస్తూ వస్తున్నారు కదా! మనమందరం పుట్టలేదా? మనమందరం జీవిస్తుండలేమా? మనమందరం మంచిగా లేమా? రోజుకు ఒక 5 ఏటలు, 6 ఏటలు, 10 ఏటలు, 10 మేకలు కోసేవాళ్ళు గూడా సుఖ సంతోషాలతో ఉన్నారు కదా! అని మీరు అనుకోవచ్చు. ఎక్కడా పోదు. వడ్డీతో సహా చెల్లించుకోక తప్పదు. చక్రవడ్డీతో సహా చెల్లించుకోవాలి. ఉసురు ఎక్కడకు పోదు. రుణశేషం ఎవరిని వదలలేదు. రుణం అనేది ఎవరిని వదలలేదు. బ్రహ్మలనైనా వదలలేదు. మీరెంత? మీరు చేసే పూజలెంత? పూజకు అర్థమే తెలియని వాళ్ళు సమర్పణ అంటే ఏంటి? నివేదన అంటే ఏంటి? బలి అంటే ఏంటో కూడా మీకు తెలియదు. ఏదో ఒక గొర్రె వెంట ఇంకొక గొర్రె పోయినట్టుగా పెద్దలేదో తెలియక చేశారు. మా పెద్దలు చేశారని బడాయిలు పలుకుతున్నారు. మరి పెద్దలు చదువుకోక ఎట్టి చాకిరీ చేశారు. గొడ్లలాగా కష్టం చేశారు. మరి మీరెందుకు కష్టం చేయట్లేదు ఇప్పుడు? పాచి పనులు చేయరా నాయనా అంటే, ఛీ! ఈ మురికి పనే నేను చేసేదంటారు. చదువుకొని ప్రజ్ఞావంతుడని కావాలని మీరు బడాలు పలుకుతారు. మరి చదువుకొని ప్రజ్ఞావంతుడవై లోకాన్ని ఉద్ధరించేటంత తెలివున్నవాడవు, శాస్త్రాన్ని చదువుకొని, ధర్మాన్ని తెలుసుకొని, ఆత్మజ్ఞానాన్ని ఎరిగి, జ్ఞానయోగంతోటి ఇవన్నీ మానివేసి, చిదానంద స్థితిలో కలవాలనేటటువంటి కోరిక ఎందుకుండదు మీ లోపల? జీవన భృతికేమో మారాలనే కోరికలుంటాయి. జీవ చైతన్య ధర్మం కోసం మారాలనే ఆశ ఎందుకుండదు మీకు? ధార్మికమైన చైతన్య స్థితిని తెలుసుకొని, పరమాత్మ శక్తికి మనం దగ్గర కావాలనే కోణం ఎందుకు లేదు మీ లోపల? జీవహింస చేస్తే మీరెన్నటికి దగ్గర కారు. ఇంకా పాపులై జన్మిస్తారు. పాపపు లోకాల్లోనే నివసిస్తారు. అమ్మవారు జంతు బలి కోరలేదు. అమ్మవారు బలి కోరలేదు. బలిలో ఉన్నటువంటి అర్థము, అంతరార్థం ఇంతవరకు వేదాంతులకు, వేద విధులకి తెలియలేదు. కొంతమందికి తెలుసు. తెలిసిన వాళ్ళు ఆ యొక్క కర్మ నుంచి, ఆ పాపం నుంచి బయటపడి సన్మార్గంలో ఉన్నారు. మీరు కూడా నిరంతరము పాపజీవులై, పాపభాజనులై, కర్మకు దాసులై, పాపులై జీవించాలనుకుంటేనేమో ఆ పనిలో మీరు వెళ్ళండి. సన్మార్గంలో ఉంటూ భగవంతునికి ప్రీతిదాయకమైనటువంటి కైంకర్యంలో చేస్తూ మోక్షాన్ని పొంది పుణ్యభాజనులై జీవించాలనుకుంటే జగదంబకు శాకాహారంతో పంచభక్ష పరమన్నాలు, పిండి వంటలు, పాలతో చేసిన పదార్థాలు నివేదించి అమ్మను ప్రసన్నం చేసుకోండి. అంతేగాని మీకిష్టం వచ్చిన పద్ధతిలో పెద్దలు చేసినట్టు చేస్తామనుకుంటే అది మీ ఇష్టం. మీకు తగిన పాతుకము, మీకు జరిగేటటువంటి పాపకర్మములన్నీ కూడా జరుగుతాయి. అమ్మవారికి జంతు బలి ఇవ్వాలా వద్దా అంటున్నారు కదా! ఇవ్వకూడదు. అమ్మవారి జంతు బలి ఇస్తే అమ్మవారు ఆగ్రహిస్తుంది. ఇంకా మిమ్మల్ని దండిస్తుంది. కష్టాల పాలు చేస్తుంది. అమ్మవారి యొక్క దాసాన దాసుడిగా, అంబాచరణ కమల భృంగాయమానుడిగా, జగదంబ యొక్క దాసుడిగా నేను చెబుతున్నాను. అమ్మగా చెప్తున్నాను, ఆలకించండి. అమ్మకు బలి ఇవ్వొద్దు. అమ్మని నిందల పాలు చేయకు. అమ్మని అందరూ అవహేళన చేస్తున్నారు.
శక్తి దేవతలు, గ్రామ దేవతలనంటే హేయమైన దేవతలు, క్షుద్రమైన దేవతలు, నీచమైన దేవతలని కొంతమంది హేళన చేస్తున్నారు. మనము కొలిసే దేవతను 10 మంది స్వీకరించి, 10 మంది సెల్యూట్ కొట్టి, దండం పెట్టి, సాష్టాంగ నమస్కారం చేసే పద్ధతిలో, అంత సన్మార్గంలో, అంత వైదిక ధర్మంగా మనం జీవించాలే తప్పిస్తే, మనం కొలిసే పద్ధతే క్రూరమై ఉండి, నీచమై ఉండి, భయంకరమై ఉండి, అంత హేయమై ఉంటే ఎలా జనాలు స్వీకరిస్తారు? ఎలా అమ్మను వాళ్ళు కొలుస్తారు? ఎలా అమ్మకు వాళ్ళు దాసులవుతారు చెప్పండి? మహామహులు సైతం మన తల్లికి దాసానదాసులు కావాలంటే మనము ఉత్థాన పదంలో, సోపాన మార్గంలో నడవాలి. ఇటువంటి పద్ధతులు బంద్ చేయండి. అమ్మవారికి జంతు బలి ఇవ్వాలా వద్దా అంటున్నారు, ఇవ్వకూడదు. దేవుడు మనిషి ఒంటి మీదికి వస్తాడా? దేవుడు మనిషి ఒంటి మీదికి రావడం సత్యమే. ఉదాహరణకి మన శరీరంలోకి చలి ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్‌గా బాడీ ఎలా వణుకుతుంది? మోటుగా చలి జ్వరం వచ్చినోళ్ళు ఎట్లా వణుకుతారో, అట్లా ఒక గాలి, చలి అంటే ఏంటి? ఒక గాలి. అధిక మోతాదులో మన శరీరం లోపల చలి ఎక్కువ ప్రబలిందనుకోండి, ఆటోమేటిక్‌గా బాడీ అనేది కదులుతది, షేక్ అయితది. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి శివ చైతన్య శక్తికి మించినటువంటి శక్తి ప్రవేశించిందనుకోండి, ఆటోమేటిక్‌గా శరీరం అనేది భక్తి పారవశ్యంలో ఊగడం స్టార్ట్ అవుతుంది. దానికొక లెక్కుంది మళ్ళీ, ఇది గూడా చెప్తున్నాను. భగవంతుడు మనిషి శరీరంలో పూనడానికి కొన్ని పద్ధతులు, అర్హతలు, కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా నువ్వు పిలిచినప్పుడే రా అని ఏదో చప్పుడుకి దేవుడు రావడం, ఏదో పాటలు వింటే దేవుడు రావడం, డోళ్ళ చప్పుడకు, జమిడిక చప్పుళ్ళకు, లేకపోతే ఏదన్నా వాయిద్యాలు వాయించినప్పుడు దేవుడు రావడం అన్నది అది అది వేరే పద్ధతి. అలా గూడా దేవుడు వస్తాడు. కానీ భగవంతుడు ప్రసన్నం చెందితే, నీలో దైవీ లక్షణాలుండాలే. దైవ తంతులకు నీ శరీరం ఓర్చుకొని ఉండాలే. దైవ తంతులతో నీ శరీరం శుద్ధి అయి ఉండాలి. దైవీ గుణములతో, దైవీ సంపత్తులతో నీ శరీరం నిండి ఉండాలి. అప్పుడు ఆ భగవంతుని శక్తిని నిన్ను ఆకర్షించి, నీలో ప్రవేశించి, ఆయన నీ చేత సత్యవాకులను పలికింపజేస్తాడు. దేవుడో, దేవతనో ఎవరైనా సరే, అంతటి అర్హతతో నువ్వు ఉండాలి. నీ శరీరం అంత శుద్ధి అయి ఉండాలి. నీ మనస్సంత నిశ్చలమై, అంత దృఢమై, పావనమై, పవిత్రమై, సత్యమై, భగవంతుని యొక్క కేంద్రకంగా హుందాతనంతో ఉండాలి. అప్పుడు భగవంతుడు నీ యందు ప్రవేశిస్తాడు. ఇది సత్యం. దేవుడు మనిషి శరీరమునందు ప్రవేశించుట సత్యం. కానీ ఇప్పుడున్న వాళ్ళంతా కూడా అసత్యమే. నేను ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. సమ్మక్క సారక్క తల్లులకు జోష్యం చెప్తూ, ఏదైతే భవిష్యవాణి చెబుతూ, అమ్మవారికి రంగం చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా కేవలము ఆ తల్లులకు సంబంధించినటువంటి తంతు, పద్ధతిని అన్ని దేవతల చెంతన చెప్పేస్తున్నారు ఈ మధ్యలో. సమ్మక్క సారలమ్మల దగ్గర చెప్పేటటువంటి పద్ధతి, ఆ లాంగ్వేజ్, ఆ విధానం ఏదైతే పలికే భాష ఉంటుందో, ఆ భాషను ప్రతి దేవతకు ఒకేలాగా చెప్తారు. ఎల్లమ్మ తల్లి వస్తే ఒకేలాగా చెప్తారు. పోచమ్మ తల్లి వస్తే అదే విధంగా చెప్తారు. మల్లన్న స్వామి వస్తే అదే విధంగా చెప్తారు. ఏ దేవత వచ్చినా అదే లాంగ్వేజ్. అంటే ప్రతి దేవతలు ఒకేలాగా మాట్లాడతారా? ఒకేలాగా చెబుతారా? ఏమైనా క్లారిటీ ఉందా? ఒకసారి చెప్పండి. కేవలం సమ్మక్క సారలమ్మ తల్లులు ఒంటి మీదకొచ్చినప్పుడు పలికేటటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యలో శివశక్తులని, జోగినులని ప్రతి దేవతకు అదే పలుకు. అదేంతో విడ్డూరంగా వాళ్ళు నచ్చి, వాళ్ళు మెచ్చినట్టుగా దేవతలు ఎట్లొస్తారు చెప్పండి, నాకర్థం గాదు. వాళ్ళు పిలిస్తే వస్తారంట, పొమ్మంటే పోతారంట. కాసేపు ఊగుతారంటే వాళ్ళంతకు వాళ్ళు ఎళ్ళిపోతారంట. అదెలా సాధ్యం చెప్పండి? కఠోర తపస్సులు చేసి, యజ్ఞ యాగాలు చేసి, ఎన్నెంతో శ్రమించిన వాళ్ళకు రాని సిద్ధి, అమాంతంగా వాళ్ళేదో కళ్ళు తాగి కూర తింటే దేవతలు పేమెంట్ రావడం ఏంటి చెప్పండి? భగవంతుడు ఆ స్థానానికి, ఆ స్థావరానికి, ఆ శరీరమునందు రావడానికి గూడా ఆ శరీరం అంత తంతుభేదమై ఉండాలి. అంతటి కైంకర్య తపత సిద్ధితో ఉండాలి ఆ దేహం కూడా. పలు విధములుగా ఆ శరీరాన్ని మరల్చుకొని ఉండేటట్లు ఉండాలి. అప్పుడు గదా ఆ దాసుడి చెంతకు భగవంతుడు వచ్చి ఆయన నోట సత్యవాకులను పలికింపజేసేది. దేవుడు మనిషి శరీరం మీదికి వస్తాడా అంటే వస్తాడు. 100% వస్తాడు. కానీ దానికొక పద్ధతి, ఒక లెక్క, దానికొక కట్టుబాటు, ఒక ఆచారం, ఒక విధి విధానం ఉన్నది. అనాదిగా ఉన్నది. ఇప్పటిది కాదిది. కానీ ఈ మధ్యలో వచ్చేటటువంటివన్నీ గూడా అబద్ధాలే. దేవుడు పూనడం నిజమేనా? అక్షరాల నిజమే. 100కి 1,00,00,000% నిజమే.
అమ్మవారు మనిషి ఒంటి మీదికి వచ్చి జంతు బలి కావాలి అని కోరుతుందా? కోరదు. ఒకవేళ కోరితే ఆ తల్లి తల్లే కాదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అమ్మవారు ఎన్నటికి కోరదు. జంతు బలి కోరడంలో ఉన్న అర్థం ఏంటంటే, ఓరి నాయనా! నీలో జంతు గుణాలేవైనా ఉంటే వాటిని విడిచిపెట్టరా, మనిషి గుణంతో ప్రజ్వరిల్లు, అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాను అని ఆ తల్లి కోరి ఉండవచ్చు. అంతేగాని జంతువులను తీసుకొచ్చి ముందల కర్కశంగా కసాయివాడిలాగా గొంతు తెంపి రక్తం పోయి అది విలవిల విలవిల కొట్టుకొని అరుస్తుంటే దాని యొక్క ఆర్తనార్ద్రాలు నేను విని సంతోషిస్తానని చెప్పేటంత మూర్ఖురాలు కాదు అమ్మవారు. హ్మ్. చీమకైనను అపాయం తలపెట్టని వాడే సద్భక్తుడు. అట్టి భక్తుల హృదయమునందు నేను వసించి ఉంటానని చెప్పింది జగదంబ. అంతేగాని మూగజీవులను కోసి నాకు వండిపెట్టు నిన్ను అనుగ్రహిస్తానని చెప్పేటంత అజ్ఞాన స్థితిలో, అంత హేయమైన స్థితిలో, అంత ప్రేత సంసిద్ధ కళలతో అమ్మ లేదు. మీ మూర్ఖత్వం ఇదంతా, మీ అజ్ఞానం తప్పిస్తే జగన్మాత ఎన్నటికీ కోరదు, చెప్పదు. చెబితే ఆ తల్లి తల్లే కాదు. జంతు బలి ఇవ్వకుంటే నాశనం చేస్తా, సంసారం బాగుపడదు అని చెబుతుంది. ఇది చెప్పిన వాళ్ళు ఎవరైతే మాంసం బాగా ఇష్టముండి, తినడానికి బాగా రుచిగా ఉన్నవాళ్ళు దేవతను ఉట్టుటిగానే ఆవాహనం చేసుకొని, నాకు కోడిని కోయి, నాకు యాటను కోయి, నాకు మేకను కోయి, గొర్రెను కోయి అని ఊగి చెప్పి, వాళ్ళ కడుపు బాగా నిండుగా నింపుకోవడానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ నోటి రుచి కోసం వాళ్ళు చెప్పి ఉంటారే తప్పిస్తే, జగదంబ చెప్పదు. బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ అమ్మవారికే మాంసం అవసరమై ఉంటే, తానే ఏదో ఒక మేకను అజ్ఞానంగా మాయం చేసి తీసుకుపోయి చంపుకొని తింటది గదా! మీచే ఎందుకు చేయించుకోవాలి? మీరు కోస్తే ఎంగిలైతది. మీరు కోస్తే, గొంతు కోస్తే ఎంగిలైతది. గాలి, మేక బొందెలో ఉన్న ఊపిరి గాలిలో కలిసిన తర్వాత అది ముర్దారైతది. ముర్దారైన కూర అమ్మవారు ఎట్లా తింటది? ముర్దారంటే అర్థం ఏంటో తెలుసా? ప్రాణ సహితంగా భోక్తవ్యం చేసేది బలి. ప్రాణ సహితంగా స్వీకరించేది నివేదన. ప్రాణరహితంగా తినేది ఉత్త పిప్పి. ఆ పిప్పికే అమ్మవారు ఆశపడేది. గొంతు కోయగానే ప్రాణం అనంత వాయువులో కలిసిపోతుంది. ఇక ఉన్నటువంటి బొందెన, ఆ ప్రాణం లేని ఆ బొందెన, ఆ తిత్తిన అమ్మవారు తినేది. హ! ఆ కంపున, ఆ రోతన జగన్మాత తినేది. అమ్మవారంత నీచ నికృష్టమైనటువంటి దేవతన? ఆ గబ్బు, ఆ రోతను, ఆ నికృష్టమైనటువంటి మాంసానికి ఎంగిలిపడి ఆశపడి చెప్పేటటువంటి అజ్ఞానమైనటువంటి తల్లి ఆ తల్లి. ఏం మాట్లాడుతున్నారండి మీరసలు? అమ్మ ఏంటి? బలి కోరడం ఏంటి? నాకు యాటను కోయకపోతే మిమ్మల్ని నాశనం చేస్తామనడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? జీవ బ్రహ్మైక్య సిద్ధాంతం గురించి మీకు తెలుసా? జీవం యొక్క మర్మం తెలుసా? చీమ యొక్క ప్రాణమైన, బ్రహ్మ యొక్క ప్రాణమైన సమానమే. వాళ్ళ యొక్క జీవన జన్మ ధర్మాన్ని బట్టి వాళ్ళకి విలువలున్నాయి తప్పిస్తే బ్రహ్మ, చీమ ఒకటే. ఏం తేడా లేదు. పరాశక్తి దృష్టిలో అందరూ సమానమే. శక్తి ఈ జగతికి మూలమైనటువంటి తల్లి. ఆ తల్లికి అందరూ సమానమే. కోడి, మేక తక్కువ, నువ్వెక్కువ, నువ్వు కోసిపెట్టు, నిన్ను అనుగ్రహిస్తా అని చెప్పేటటువంటి మూఢురాలు ఆ తల్లి కాదు. ఇదంతా మీ అజ్ఞానం, మీ అహంకారం, మీ బలుపు. దీనికి తగిన శాస్తి కూడా మీకు దొరుకుతుంది గానీ మీరు గ్రహిస్తలేరు. అమ్మవారికి కళ్ళు ఎక్కించి మాంసం కోసి మాంసం నివేదించి యాటలు కోసిన వాళ్ళు ఎవరు సుఖపడుతున్నారు? అంటేది అంటట్లేదు, పుట్టేది పుట్టట్లేదు. ఇక్కడ వంక సుఖపడ్డా ఇంకో వంక నాశనం అయిపోతూనే ఉన్నారు. అది గ్రహిస్తలేరు. తబోధనులై, పుణ్యమూర్తులై, సత్యధర్మ పరాయణులై జీవించమని చెప్పింది కదా తల్లి. సప్తఋషులు చేయలేకపోయారా? దేవతలు చేయలేకపోయారా? బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళు చేయలేకపోయారా? సనక సనందనాథులు చేయలేకపోయారా? ఎంతో మంది భాగవత తత్పరులు ఉన్నారు కదా! ఎంతో మంది దేవీ ఉపాసకులు ఉన్నారు కదా! వాళ్ళందరూ మాంసభక్షణ చేయలేకపోయారా మరి? ఇప్పుడు నేనున్నాను. ఏ తల్లి ఈ సృష్టికి మూలమో, శక్తి యొక్క మూల మర్మం తెలుసుకున్నటువంటి దాసుడను మరి నేనెందుకు మాంసం నివేదించటం లేదు? మాకు తెలివి లేదా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? ఆ! మీరే గొప్ప దేవీ తత్పర సంపన్నులా? మీరే గొప్ప దేవీ దాసులా? ఏంటి మీకు తెలిసిన సత్యం? ఇదంతా వాళ్ళ అజ్ఞానమండి. మానవులు కల్పించినటువంటి కుట్ర. మనుషులు చేస్తున్నటువంటి నాటకం ఇదంతా. దేవత మీకు పురమాయించి అమ్మవారిని ఓకలేపకండి ప్లీజ్. మీకు చేతులెత్తి దండం పెడతాను నేను. అమ్మని మీరు అనవసరంగా నీలాపనిందల పాలు చేయకండి. అమ్మవారు మనిషి ఒంటి మీదకు వచ్చి జంతు బలి కోరుతుందా? కోరదు. జంతు బలి ఇవ్వకుంటే నాశనం చేస్తా, సంసారం బాగుపడదు అని చెబుతుందా? చెప్పదు.
జంతు బలి ఇస్తేనే నాశనం అయిపోతారు, జంతు బలి ఇస్తేనే సంసారాలు సర్వనాశనం అయిపోతాయి. ఇది ఆత్మసాక్షిగా నేను చెబుతున్నాను. నిజంగా అమ్మవారు జంతు బలి కావాలని కోరుతుందా? అస్సలు కోరదు. వామాచారం చేసేవాళ్ళు అంటే జంతు బలి ఇచ్చి మాంసం, కళ్ళు నైవేద్యంగా పెట్టేవాళ్ళు వామాచారంలో చేయటం పూర్తిగా మానేసి దక్షిణాచారంలో పూజించుకోవచ్చా? వామాచారం లేదు, దక్షిణాచారం లేదు, ఏ ఆచారం లేదు. ఇదంతా మనుషులు సృష్టించుకున్నటువంటి నాటకాల వల్ల పొద్దుబోక పెయ్యి బలిసి కావాలని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆచారాలు. ఉన్నది ఒకే ఆచారం, అది సదాచారము. దేవీ భాగవత పురాణంలో ఒక సత్యమైన అమృత వాక్కు ఉన్నది. అంగములారింటితో వేదాధ్యయనం చేసినప్పటికీ జీవుడు తరింపజాలడు. మరణ సమయమునందు గూటిని విడిచిన పక్షుల్లాగా వెళ్ళిపోతుంది ఆయన చరితార్థంబు తప్పిస్తే ఏ మంత్రతంత్రాలు, ఏ ఉపాసన బలం, ఏ సిద్ధులు ఆయనను కాపాడవు. ఒక్క సదాచార ధర్మమే తనను రక్షించగలదు అని చెప్పేసి త్రిమూర్తులకు జగదంబనే చెప్పింది. సాక్షాత్తు ఓంకారంలో మహేశ్వరి అనే ఒక స్కందములో దేవీ భాగవతంలో పంచమ స్కందంలో రాయబడింది. భగవతి జగదంబనే త్రిమూర్తులకు గీతోపదేశం చేసినది. ఆ తల్లి చేసినటువంటి గీతోపదేశమును తన యందు ప్రకటితము చేసుకొని అర్జునునికి చూయించాడు కృష్ణ పరమాత్మ. జగదంబ ఆది మధ్యాంతర సమయంలో త్రిమూర్తులను సృజించినప్పుడే గీతాబోధన చేసినది. ఆ గీతాబోధన యొక్క సారాంశం ఏంటంటే, అంగములారింటితో వేదాధ్యయనం చేసి అష్టసిద్ధులను, మంత్రతంత్రాలను, శాంబర విద్యాది శక్తులను సంపాదించుకున్నా మరణ సమయమునందు జీవుడిని ఏవి ఉద్ధరించలేవు. ఒక్క సదాచారమే తనను రక్షించగలదు. ఇది సత్యం. అట్టి సదాచారం ఒక్కటే ఉన్నది తప్పిస్తే దక్షిణాచారం, వామాచారం, కౌళాచారం, ఈ ఆచారం, ఆ ఆచారం పొత్తువడక రాజకీయ పార్టీలు పెట్టినట్టున్నది ఇలా పరిస్థితి. పొత్తు కుదరక తినడానికి అలివి లేక వాళ్ళ ఫేమ్, వాళ్ళ క్రెడిట్ పెంచుకోవడానికి కొత్తగా పార్టీ పెట్టి 10 మందిని వెనక తిప్పుకొని లేనిపోని పాలసీలను ఇచ్చి, పిచ్చి పిచ్చి పాలసీలను ఇచ్చి, పిచ్చి పిచ్చి రాజకీయాలన్నీ చేస్తూ వాళ్ళకు వాళ్ళు ఏదో బడాయిలు చెప్పుకునేటటువంటి రాజకీయ నాయకులు ఉంటారు చూసారా? అలాగే వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక నాయకులు, ఆధ్యాత్మిక విప్లవాలు, ఉద్యమాలు చేసే నాయకులు. వీళ్ళంతా ఈ ఆచారము, ఆ ఆచారము, ఈ కళ్ళు, ఆ మాంసము, ఈ సారా, అది ఇది అని పెట్టేసి వాళ్ళ నోటి దులసు, వాళ్ళ పేయి దులుసు ఇదంతే. భగవంతుడు ఎక్కడ కూడా మాంసం కోరడు, కళ్ళు కోరడు. కోరితే వాళ్ళు దేవుళ్ళే కారు. నా మనసు పూర్తిగా నా యొక్క పంచప్రాణ సంహితంగా నేను చెబుతున్నాను. మాంసం కోరినవాడు, కళ్ళు కోరినవాడు, మద్యం కోరినవాడు దేవుడు కాడు, దేవత కాదు. ఎవరైతే జగదోద్ధారణ సంసిద్ధమైనటువంటి శక్తితో, జగత్ సంభూతమైన సాత్విక శక్తితో ప్రజలను దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, అనుగ్రహిస్తున్నారో వాళ్ళే దేవతలు. ఇది సత్యం. ఎందుకంటే వేదం అపౌరుషేయం, శాస్త్రం పరమాత్మ ప్రోక్తం. పరమాత్మ అంటే ఎవరు? అహింస పరమో ధర్మ. హింసను ప్రేరేపిస్తేనే కదా మాంసం వచ్చేది. రాజసము రుజుస్సు కలిపితేనే కదా మద్యం సేవించేది. రాజసం రుజుస్సు కలిపిన వాడు ఎలా సాత్వికుడు అవుతాడు? సాత్విక ధర్మం లేనివాడు భగవంతుడు ఎలా అవుతాడు? అట్టి దేవుళ్ళు ఎలా అవుతారు? ఇదంతా మానవ కల్పితం, గ్రహించగలగాలి. చక్కగా మీరు ఆ దక్షిణాచారం, వామాచారం అన్ని ఆచారాలు బంద్ చేసి సుగుణశీలుడై, సదాచార సంపన్నుడై, సత్ప్రవర్తనతో సద్ధర్మాన్ని అవలంబించుకునేటటువంటి దేవీ దాసులను ఆశ్రయించి, దేవీ భక్తులను ఆశ్రయించి, అమ్మవారి యొక్క పరమ ఉపాసకులను ఆశ్రయించి, దేవి యొక్క మూల పద్ధతిలో ఉపాసన మార్గాన్ని తెలుసుకొని సన్మార్గంలో పయనించి తొందరగా అమ్మ కృపను పొంది ఆ తల్లికి ప్రసన్న భరితులై ఆ తల్లి చెంతకు వెళ్ళేటట్టుగా, చేరుకునేటట్టుగా మీరు నడవండి. ఈ ఆచారాలన్నీ పక్కన పెట్టండి. ఇవి గనక మీ దైనందిన జీవితంలో అవలంబింపజేసుకుంటే మన్వంతరాల వరకు మీరు సుఖపడరు. మన్వంతరాల వరకు ఈ పాప జీవాలు ఎత్తుతూనే ఉంటారు. గుర్తుంచుకోండి. ఎన్ని మేకలను చంపారో, ఎన్ని కోళ్లను కోసారో, ఎన్ని పొట్టేళ్లను చంపారో, ఎన్ని దున్నపోతులను చంపి వాటి మాంసం తిన్నారో, అన్ని జన్మలు వాటికి ఊడిగం చేయక తప్పదు. గుర్తుంచుకోండి. వాటి రోతలో పురుగై పుడతారు. అవి విసర్జించకొచ్చినటువంటి ఆ విసర్జనంలో పుట్టే పురుగులై పుడతారు వాటి రుణం తెంచుకోవడానికి. లేదంటే మరు జన్మలో అవి తొక్కి చంపేటటువంటి జన్మలన్న పుడతారు, అవి పొడిసి చంపేటి జన్మలన్న పుడతారు, వాటి చేత కర్పించుకొని గుంజించుకొని వాటి నలగదొకేటటువంటి జన్మలన్న మీరు పుడతారు. గుర్తుంచుకోండి. ఎందుకంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇటువంటివన్నీ కూడా పాశవికమైనటువంటి జనబాహుల్యంలోకి తీసుకురాదు. ఒకప్పుడు తెలియకో తెలుసో ఉందో లేకో చేశారు. ఇప్పుడు కాలం మారింది, మారుదాం, జ్ఞానం వైపు వద్దాం,
పరిజ్ఞానం వైపు నడుద్దాం, సుజ్ఞానశీలులమై జీవిద్దాం. ఇలా వామాచారంలో చేయడం మానేసి దక్షిణాచారంలో చేస్తే ఏమైనా కీడు జరుగుతుందా? వెంట్రుకంత కీడు కూడా జరగదు. వెంట్రుకంత కీడు కూడా జరగదు. ఇంకా మీరు మోక్షం పొందుతారు. దేవి సాక్షిగా ఏ తల్లులనైతే నేను కొలుస్తున్నానో ఆ తల్లుల సాక్షిగా మీరు మోక్షం పొందుతారు. నేను ఇప్పిస్తాను మీకు. అమ్మను అడిగి జగదంబను ప్రసన్నం చేసి నేను ఇప్పిస్తాను మీకు ఉత్తమ స్థితి. మారండి, సన్మార్గంలోకి రండి. ఇలా చేస్తే అమ్మవారికి ఏమైనా కోపం వస్తుందా? అమ్మ అమృత వర్షాలతో ప్రసన్నమవుతుంది. ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా ప్రసన్నంగానే ఆ తల్లి ఇదొక్క సన్మార్గ స్థితిలో మీరు నడిచినందుకు నిరంతరం మీ మీద ప్రసన్న భరితురాలై ఉంటుంది. ఇది సత్యం. వాగ్దేవత ప్రోక్తంగా సత్యం. స్వీకరించండి. నా ప్రశ్నలకు సమాధానాలు పూర్తి వీడియో చేసి చెప్తారని కోరుకుంటున్నాను. మీ ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పానని, నేను ఆ జగదంబను మనస్ఫూర్తిగా అడిగి ఆ తల్లి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు తెలియపరిచానని భావిస్తున్నాను. మీరు సంతృప్తి చెందితే మళ్ళీ కామెంట్ అన్నా చేయండి, వాట్సాప్లో మెసేజ్ అన్నా చేయండి. సునీల్ గారు, మీరు అడిగిన ప్రశ్నలు చాలా గొప్ప ప్రశ్నలు. మళ్ళొకసారి ఆ ప్రశ్నలను నేను చదువుతాను. గ్రామ దేవతలు ఎవరు అంటే పరాశక్తి అంశలు. గ్రామ దేవతల పూజా విధానం మరియు గ్రామ దేవతలు పురాణాలలో ఉన్నారా? గ్రామ దేవతలు పురాణాల్లో ఉండరు. మనసు పెట్టి ఆరాధించుకున్నటువంటి దేవతలు కాబట్టి పురాణాల్లో వేద విధులు రాయలేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. గ్రామ దేవతలు అంటేనే వాళ్ళకి నచ్చనప్పుడు వేదాంతులు, వేదాంత శిఖామణులు ఎలా రాస్తారు చెప్పండి? అప్పట్లో మన వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు, చదవనిచ్చలేదు, రాయనివ్వలేదు, కలం పట్టనివ్వలేదు, పుస్తకం ముట్టనివ్వలేదు. ఎట్లా రాస్తారు మనోళ్ళు? ఇప్పుడు మనం రాసుకుందాం. మాలాంటి వాళ్ళు ఉంటే రాస్తారు తప్పకుండా. గ్రామ దేవతల పూజా విధానం ఏంటంటే మనసుతో కొలవడమే పూజా విధానం. దానికి ఉపచారాలు, షోడశోపచారాలు, పంచోపచారాలు, అనుష్ఠానాలు, ఉపాసనలు, మాలధారాలు, మంత్రదీక్షలు, జపతపాలు ఏమీ లేవు. మనసు పెట్టి అమ్మకు నివేదించవలసిన పద్ధతిలో నివేదించాల్సిన పదార్థాలు నివేదించి అమ్మా అని పిలిస్తే చాలు. అదే ఆచారం, అదే పద్ధతి. అమ్మవారికి బోనం చేయటం పురాణాలలో ఉందా? ఏ పురాణాలలో లేదు. అది జగదంబ తనకు తానుగా ఇష్టపడి కొంతమంది సద్భక్తుల హృదయములందు ప్రవేశింపజేసి అమృత సోపానమైనటువంటి బోనమును, భోజనాన్ని నివేదించి లోక కళ్యాణం చేయమని చెప్పినటువంటి తంతు. అమ్మవారికి ఇచ్చే జంతు బలి ఎవరు స్వీకరిస్తారు? అసలు బలే వద్దనుకున్న ఆ తల్లికి మళ్ళా జంతు బలి ఇచ్చి ఎవరు స్వీకరిస్తారంటే ఎవరు? కోసినోళ్ళే తింటారు. ఇంటికింటి ఆదులు పోయి కులమంతా పెద్ద మనుషులంతా పిలుచుకపోయి ఒక దేవత దగ్గర ఏటను పోసి తింటారు కదా. ఆ తిన్నది కూడా పాపం తినొస్తారు. ఆడిపోయి కర్మ తినొస్తారు, కష్టాలు తినొస్తారు, నష్టాలు తినొస్తారు, రుణం తినొస్తారు. మూగజీవి ఆకులు అలములు ఏరుకొని తినే జీవి యొక్క రుణము మీరు గనక తింటే రక్తాన్ని పంచుకొని తినేటటువంటి జన్మలెత్తాలే తప్పదు. మీ రక్తం 10 మంది అన్న పంచుకొని తింటారు, లేదంటే మీరన్నా 10 మంది రక్తాన్ని పంచుకొని తినే జన్మలు పుడతారు. గుర్తుంచుకోండి. అమ్మవారు స్వీకరిస్తారా? అమ్మవారి దూతలు స్వీకరిస్తారా? అమ్మ స్వీకరించదు, అమ్మ దూతలు స్వీకరించరు. అమ్మ పేరు చెప్పుకొని తిని మీరే స్వీకరిస్తారు, వేరెవరు స్వీకరించరు. అమ్మవారి యొక్క దూతలు ఎవరు? అమ్మవారి దూతలు అమ్మవారికి కొంతమంది దేవదూతలు ఉన్నారు, కొంతమంది గణాలు ఉన్నారు, కొంతమంది యోగిని శక్తులు ఉన్నారు, యక్షిణి శక్తులు ఉన్నారు, గంధర్వ శక్తులు కూడా ఉన్నాయి. అమ్మవారికి ఎన్నో రకాల సైనాధ్యక్ష శక్తులు ఉన్నాయి, ఎన్నెన్నో రకాలైనటువంటి దూత శక్తులు కూడా ఉన్నాయి. అయితే అమ్మవారి యొక్క దూతలు, గణాలు ఆ తల్లి యొక్క రక్షణకు, ఆ తల్లిని కొలిసేటటువంటి భక్తుల యొక్క రక్షణకు ఉంటారు తప్పిస్తే అమ్మవారి ముందు కళ్ళును పోసి యాటను కోసిన వాళ్ళని ఇంకా శిక్షిస్తారు, దండిస్తారు. మీరు అనుకుంటున్నట్టు అమ్మవారి దూతలు, అమ్మవారి గణాలు అంటున్నారు. అమ్మవారికి గణంగా ఉండాలనుకున్న వాళ్లకు కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని మూలమైనటువంటి తంతులు ఉంటాయి. వాటిని జరిపిస్తేనే అమ్మవారి గణంగా పరిగణించబడతారు, అమ్మవారి దూతగా పరిగణించబడతారు, అమ్మవారి యొక్క శక్తిగా పరిగణించబడతారు, అమ్మవారి యొక్క దాసురాలుగా పరిగణించబడతారు. మాతంగి, లేకపోతే జోగిని, లేకపోతే శివశక్తి, ఇలా పలు రకాలుగా సంబోధించబడుతుంది. కాకపోతే ఆ తల్లి యొక్క మూలతంతులనన్నిటిని అనుసరించి ఆ జన్మను, ఆ దేహాన్ని, ఆ శరీరాన్ని అట్లా శుద్ధి గావిస్తేనే అప్పుడు అమ్మవారి వాళ్ళ లోపల ప్రాయోపవాసం చేసి
వారి యందు వసించి పూని వారిపై సవారి చేసి వారి యందు నిండుకొని 10 మందికి సత్యాన్ని పంచుతుంది. అమ్మవారి యొక్క గణాలు ఎవరు? నేను చెప్పినటువంటి లక్షణాలు ఉన్నవారే అమ్మవారి యొక్క గణం. అమ్మవారికి జంతు బలి ఇవ్వాలా వద్దా? ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం పాపులై పుడతారు, ఇవ్వకుంటే పుణ్యాత్ములై పుడతారు, పుణ్యమైన జీవితం జీవిస్తారు. దేవుడు మనిషి ఒంటి మీదికి వస్తాడా? 100% వస్తాడు. తగిన పద్ధతితో తగిన ధర్మంలో దేవీ ప్రీతిదాయకంగా జీవిస్తేనే వస్తుంది, లేకుంటే రాదు. ఎలా దేవి ప్రీతిదాయకంగా జీవించాలి స్వామీజీ అనే డౌట్ మీకు రావచ్చు. ఆ తల్లికి దాసానా దాసుడైనటువంటి వాళ్ళని మీరు సంప్రదించండి, ఆ పద్ధతులు మీకు చెబుతారు. అమ్మవారు మనిషి ఒంటి మీదకి వచ్చి జంతు బలి కావాలని కోరుతుందా? అస్సలు కోరదు. కోరితే ఆ తల్లి తల్లి కాదు, మీరు భక్తులు కారు. ఎందుకంటే మీ లోపలికి వచ్చి ఆ తల్లి హింసని ఎలా ప్రేరేపిస్తుంది చెప్పండి? అప్పుడు మీరనే తప్పై ఉండాలి, అమ్మనన్న తప్పు ఉండాలి. అమ్మని తప్పనే శక్తి మనతో లేదు, తప్పు మీతోనే ఉందని గ్రహించండి. జంతు బలి ఇవ్వకుంటే నాశనం చేస్తా, సంసారం బాగుపడదని చెప్తుందా? అస్సలు చెప్పదు. అది మీ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశం, మీ మెంటలిజం, మీ సైకోయిజం తప్పిస్తే అమ్మననకండి. అమ్మ అనని ఆ పాపం మీరు ఉంటగట్టుకోకండి. బ్రహ్మహత్యా పాతకానికే ప్రాయశ్చిత్తం లేదు. దేవీ దూషణ పాపానికి ఏ ప్రాయశ్చిత్తం ఉంటుంది చెప్పండి? ఇంక ఏం కావాలో మీ ఇష్టం, మీ గతి, మీ తిప్పలు. వామాచారం చేసేవాళ్ళు అంటే జంతు బలి ఇచ్చి మాంసం కళ్ళు నైవేద్యంగా పెట్టేవాళ్ళు వామాచారం చేయడం పూర్తిగా మానేసి దక్షిణాచారంలో పూజించుకోవచ్చా? లక్షణంగా పూజించుకోవచ్చు. నేను చెప్పాను కదా, వామాచారం లేదు, దక్షిణాచారం లేదు, అంతా పేయి బలుపు ఆచారాలు. ఉన్నది ఒకటే సదాచారం. సర్వేశ్వర సాక్షిగా సకల వేదముల సాక్షిగా ఉన్నది ఒకే ఆచారం, సదాచారం. దాన్ని అందరూ పాటించుకోండి. పుణ్యాత్ములై సదాశివుని యొక్క అనుగ్రహ సిద్ధితో విరాజిల్లుతారు. దేవి మిమ్మల్ని పిలిస్తే పలికేటటువంటి ప్రసన్న భరితురాలై మీ పక్కనే నివాసం ఉంటుంది, సదాచారాన్ని పాటిస్తే. మాలాగా ఇలా వామాచారంలో చేయడం మానేసి దక్షిణాచారంలో చేస్తే ఏమైనా కీడు వస్తుందా? ఇంకా మీ మీద అమృతం కురుస్తుంది. మీ ఇంట్లో, మీ సంసారంలో మల్లెపూల వాసన వస్తుంది. రోతకళ, ప్రేతకళ, దుష్టకళ, హేయకళ, నికృష్ట కళ, క్షుద్ర కళలు పోయి అమృత కళలు కురుస్తాయి. మల్లెపూల సుగంధం వస్తుంది. మీ శరీరము, మీ కుటుంబము, మీ సంసారము, పిల్లలు, మీ దాంపత్యము, మీ ఇల్లు వాకలి ఎప్పటికీ గుమగుమగుమలు ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు రండి, మా ఆశ్రమానికి రండి, మా గుడికి రండి, మా జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో. మేము అదే ఆచారంలో ఉంటాం కాబట్టి. అమ్మవారికి ఏమైనా కోపం వస్తుందా? ఏమి కోపం రాదు. ప్రసన్న భరితురాలై మిమ్మల్ని సదా అనుగ్రహిస్తుంది. ఇది సత్యం. నా ప్రశ్నలకు సమాధానాలు పూర్తి వీడియో చేసి చెప్తారని కోరుతున్నాను స్వామి. మీకు తగిన సమాధానాలు దొరికాయో లేదో నాకు తెలియదు. జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను చెప్పాను. మీరు ప్రసన్నం చెంది ఉంటే మళ్ళీ కామెంట్ చేసి స్వామీజీ నేను ప్రసన్నం చెందాను, నా సందేహాలన్నీ తీరాయని చెప్పండి. లేకపోతే మీరు కరెక్ట్ చెప్పలేదు స్వామి, ఏదో చెప్పారు, నాకేం అర్థం కాలేదంతా కలగోరు కంపలాకుండానే చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నలు బహు చక్కగా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి అవి చెప్పాలనే ఒక కాంక్షతో చెప్పాను. అందరూ కూడా సన్మార్గంలో ప్రయాణించండి. వెలుగులో వెళ్ళేవాడికి వెలిగే ఉంటుంది. వెలుగులో వెళ్ళేవాడు ఎక్కడ కింద పడడు, తాకించుకోడు, గుద్దుకోడు, తొక్కడు, కుచ్చుకోడు. అజ్ఞానంలో చీకటిలో వెళ్ళేవాడు బాటకు పడ్డ ముళ్ళు తొక్కాలే, బాటకొచ్చిన రాయిని గుద్దుకోవాలి. బాటకొచ్చిన పామును తొక్కితే పాముతో కరిపించుకోవాలి, తేలు వస్తే తేలుతో కరిపించుకోవాలి. ఏమొస్తే అది గుద్దుకోవాలి, ఏ గుంత వస్తే ఆ గుంతల పడాలి. అజ్ఞానం అంటే, చీకటి అంటే అజ్ఞానం, అంధకారం. మీరు చేసేటటువంటి జంతు బలులు, కళ్ళు నివేదన, ఈ క్షుద్రమైన హేయమైన పద్ధతులన్నీ కూడా అజ్ఞానమే. జ్ఞానం అంటే సాత్వికం, వైదికం, పరమపదం, ఉత్థాన పదం, పరమ సోపానమైనటువంటి విధి. ఆ విధులు గురువులతోటే తెలుస్తాయి. మీకు శాస్త్రాల్లో, పురాణాల్లో, గ్రంథాల్లో దొరకవు. వాటి జోలి వెళ్ళకండి. వెళ్ళిన ఎన్నాళ్ళు వెళ్ళినా, ఎన్ని జన్మలు ఎన్నినా పాపులే, పుణ్యాత్ములు కారు. అమ్మ మీ మీదికి రాదు, మీతోనికి రాదు. అదేంటి స్వామి, ఇప్పుడు ప్రముఖ చాలా ప్రాంతాల్లో గ్రామ దేవతలకు మాంస నివేదిస్తూ, కళ్ళు నివేదిస్తూ, జంతు బలులు చేస్తున్న వాళ్ళంతా పుణ్యాత్ములు కారా అంటే అది మాకు సంబంధం లేదు. మీరే కాదు, అడవుల్లో రోజుకు కొన్ని వందల జంతువులు, క్రూర జంతువులు, సాధు జంతువులను, శాకాహార జంతువులను వేటాడి తింటుంటాయి. వాటికి మీకు ఏం తేడా లేదు. అమ్మ వాటిని అనుగ్రహిస్తే మిమ్మల్ని అనుగ్రహించినట్లనే.
జంతువులు మీరు జంతువులు అవి జంతువులు, అందున అవి క్రూర జంతువులు మీరు క్రూర జంతువులు అంటేనేమో మీరు ధరించబడతారు. అవి జంతువులు స్వామి మేము మనుషులము వాటికి మాకు తేడా ఉన్నది. అందున మేము సాత్వికులము, సాధువులము, క్రూరులము కాదు అని మీరు అనుకుంటే మానివేసేయండి. క్రూరత్వానికి క్రూర జంతువులకు మీకు పోలిక ఉంటే తినండి. మంచి చెడు మీకే వదిలేస్తున్నాను. నూటికొక మాట చెప్పాలంటే జంతు బలి మహాపాపం, దానికి ప్రాయశ్చిత్తం లేదు. అది రాక్షసత్వం, క్రూరత్వం. ఒక జీవి చచ్చిపోతే తప్పిస్తే ఆ దేవతకు నివేదన జరగదు. నీ కడుపులో తునకలు పడవు, ముక్కలు పడవు. ముక్కలు నీ కడుపులో పడవు. దాని ఉసురు నీ కడుపులో వేసుకునేటటువంటి పాపివి నువ్వైతే తిను. దాని ఉసురు తినేటటువంటి దేవత ఆ తల్లి అయితే ఆ తల్లికి పెట్టు. ఆ తల్లిని నిందన చేసిన పాపాన్ని ఈపున వేసుకో. ఆ జంతువు యొక్క ఉసురు నీ కడుపులో వేసుకో. నీ నుంచి పుట్టే పిల్లలు ఎంత పాపులై పుడతారు, ఎంత కర్మాత్ములు, ఎంత దేహి 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 అని విలపించే పిల్లలు పుడతారు. రోగం అంటే దంటది పుట్టేది పుట్టది. ఎన్నెన్ని తునకలు తిన్నావో అన్ని తునకల యొక్క ఉసురు హాస్పిటల్‌లో డాక్టర్ల ముందు చెల్లించుకోవాలి, ఇక తప్పదు. నిరంతరము సాత్విక ధర్మంలో నడుస్తున్న మాకే కొన్ని సమయాల్లో శరీరం సహకరించదే. ఇక మీ పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తుంచుకోండి. చక్రవడ్డీతో సహా చెల్లించుకోవాలి. వడ్డీతో సహా ఇచ్చుకోవాలి. గుర్తుంచుకోండి, ఎక్కడ పోదు. కొట్టినోనికి కొట్లు తప్పవు, తిట్టినోనికి తిట్లు తప్పవు. అద్దంలో ముఖం చూసుకొని నువ్వు ఎటువంటి చేష్టలు చేస్తే నీ బింబం నీకు అట్లా ఎట్లా ప్రతిచేష్టలు ఇస్తుందో, ఈ ప్రకృతి అంతే, దేవతలు కూడా అంతే. చూడు నాయనా, నువ్వు నన్ను ఎట్లా పిలిచినావో అట్లే నీకు ప్రసన్నమైనా అంటది. నువ్వేమిచ్చి కొలిసినవో నీకు అదే ప్రత్యుత్తరంగా ఇచ్చినా అంటది. ఇంక దాని తర్వాత మీ ఇష్టం. నెత్తి మీద శటగోపం పెట్టుకొని గోవిందా అంటే గోవిందుడు కనిపియడు. మీ బరువు మీకు కనిపిస్తది. అలా ఉంది మీ పరిస్థితి. అందరికీ జగదంబ యొక్క అపారమైన కరుణ, అనంతమైన కృప మీకు దొరికి అందరూ సన్మార్గములో జీవిస్తూ సత్ప్రవర్తనతో సదాచార సంపన్నులై వెలుగుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా ఆజ్ఞను స్వీకరించి సదాచారంలో బ్రతకండి, సన్మార్గంలోకి రండి, దేవీ ప్రీతిని పొందండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.